వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. శిశు వికాసం మరియు పెడగాజీ ప్రాక్టీస్ బిట్స్. పాఠశాల స్థాయిలో మార్గదర్శకత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ 2 బి మరియు సి. విద్యాత్మకత, శ్రేష్టత, మానవ శ్రేష్టత. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ ప్రకారం క్రింది వాటిలో ఏ దశ దానికి ఎదురుగా ఉన్న వయసుతో సరిగ్గా జతపరచబడింది? ఆప్షన్ 2 విశ్వజనీన నైతిక సూత్రాలు 13 సంవత్సరాల తర్వాత. నెక్స్ట్ వన్, మెరుగైన స్మృతికి వ్యవస్థీకృతమైన మెలకువ ఉపగమంలోని సరైన క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ 3 సర్వేక్షణ, ప్రశ్న, చదవడం, మననశీలత. నెక్స్ట్ వన్, కార్యసాధక నిబంధన నమూనాలోని కింది వాటిలో ఏవి గౌణ పునర్బలనాలు? ఆప్షన్ 3 సి మరియు డి. శబ్దము, కాంతి. నెక్స్ట్ వన్, ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం 2009 ప్రకారం తల్లిదండ్రులు 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల తమ పిల్లలను బడిలో చేర్పించడం. ఆప్షన్ 2 విధి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం శిశు కేంద్రిత విద్యా బోధన అనగా? ఆప్షన్ 4 విద్యార్థుల అనుభవాలకు, అభిప్రాయాలకు మరియు చురుకుగా పాల్గొనేందుకు ప్రాధాన్యతనివ్వడము. నెక్స్ట్ వన్, చిన్ని కృష్ణుని యశోద అద్దంలో చంద్రుణ్ణి చూపుతూ చందమామ రావే, జాబిల్లి రావే అని అనగా నిజంగానే వచ్చింది అని నమ్మే శిశువు పియాజే సిద్ధాంతంలో ఈ దశకు చెందును. ఆప్షన్ 2 పూర్వ. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి చతురస్రమును గీయటం నేర్చుకొని దాని ఆధారంగా సమగణమును గీయటం నేర్చుకున్నాడు. దీనిని వివరించు వికాస నియమం. ఆప్షన్ 4 సంచిత ప్రక్రియ. నెక్స్ట్ వన్, వ్యక్త్యంతర్గత భేదాలకు ఉదాహరణ. ఆప్షన్ 4 రవికి పాశ్చాత్య నృత్యం కన్నా శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం. నెక్స్ట్ వన్, సిసిఈలో సమగ్ర అనునది దీనిని సూచిస్తుంది. ఆప్షన్ 1 సోలాస్టిక్ మరియు కరిక్యులర్ అంశాలు.